తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో పలువురు మాజీ ముఖ్యమంత్రుల తనయలు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, మరో మాజీ ముఖ్యమంత్రి మనవడు కూడా పోటీ చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రికి తనయుడే కాకుండా తనే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. సో ఈసారి ఎన్నికల్లో వీఐపీ నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. మాజీ సీఎంల వారసుల్లో ఎవరెవరు సత్తా చాటుతారన్నది జూన్ 4న తేలుతుంది. ఏపీలో మే 13న జరగనున్న ఎన్నికలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య యుద్ధమే అంటున్నారు రాజకీయ పండితులు. ఈ ఎన్నికల్లో చాలా మంది మాజీ ముఖ్యమంత్రుల వారసులు పోటీ చేస్తున్నారు. వారిలో కొందరు ముఖ్యమంత్రులు జీవించలేరు. ప్రస్తుతం జీవించి ఉన్న మాజీ ముఖ్యమంత్రుల్లో ఇద్దరు తమంతట తామే పోటీ చేస్తూ ఉండగా, మరో సీఎం తనయుడు ఎమ్మెల్యే అవ్వాలని ఆరాటపడుతున్నారు. ఈ ఎన్నికల్లో తమ వారసుడు గెలిచి తమ పార్టీ గెలిస్తే ఆయన్ను సీఎంని చేసుకోవాలని ఓ మాజీ సీఎం ఆశిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తనయ, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. ఆమె తమ్ముడు నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. బాలయ్య వియంకుడు నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. బాలయ్య గత ఎన్నికల్లోనూ హిందూపురం నుంచే పోటీ చేసి విజయం సాధించారు. దివంగత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ఆర్ గారాలపట్టి షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున కడప లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. మరో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని రామ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. మరో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ అభ్యర్థిగా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఉమ్మడి ఏపీకి చివరి స్పీకర్ గా వ్యవహరించిన మనోహర్ రాష్ట్ర విభజన తర్వాత ఏ సభకి ఎన్నిక కాలేదు. ఈసారైనా గెలిచి ఎమ్మెల్యే అనిపించుకోవాలని ఆయన తహతహలాడుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన దివంగత సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి బీజేపీ అభ్యర్థిగా రాజంపేట ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. 70లలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాసు బ్రహ్మానందారెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గురజాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. వేరువేరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఈ వారసులంతా విజయాలు సాధిస్తే ఆయా రాజకీయ కుటుంబాల్లో పండగ వాతావరణమే నెలకొంటుంది. వీరి జాతకాలన్నీ కూడా జూన్ 4న తేలిపోతాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.